హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిజం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన కార్యకర్త చనిపోయినప్పుడు పరామర్శించడానికి వెళ్ళారు. పరామర్శించడానికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ మీకు తెలుసు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎవరైతే పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో, ఎవరైతే ఇటువంటి దారుణానికి వడిగట్టారో వాళ్ళందరినీ ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి మాట్లాడటం జరిగింది. అందులో ఒక ఎస్ఐ పేరు పదే పదే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తనే గతంలో ఎంపీపీ ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎంపీటీసీని జెడ్పీటీసీని నిర్బంధించి పరిటాల సునీత వాళ్ళ టీంకి అందించారనేసి మనకి గతంలో తెలుసు. ఎందుకంటే అప్పుడు ప్రకాష్ రెడ్డి వెళ్ళి పోలీస్ స్టేషన్లో అడగటం కూడా జరిగింది, ఎవడరా మీరు మా వాళ్ళని ఇలా చేయడానికి అనేసి. సో ఆ విషయమై పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అయితే పరిటాల సునీత గారికి పాపం ఎక్కడో బాధ కలిగిందంట. ఆ ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, నా భర్త పరిటాల రవీంద్ర గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అండ్ పులివెందుల్లో అడుగు కూడా పెట్టనివ్వలేదు. వెహికల్స్ అన్ని రోడ్డు బయట ఎక్కడో ఆపించి తనని తీసుకెళ్లారు. మేము అలా కాకుండా మిమ్మల్ని ఊళ్ళో వరకు అలౌ చేసాము. ఎందుకంటే మీరు వస్తారు, ఏదో పరామర్శించుకుంటారు, వెళ్ళిపోతారు, అంతే, ఒక గంట టైం అంతే అనేసి మేము అనుకున్నాం. నా కార్యకర్తలు, నా టీడీపీ వాళ్ళు కూడా ఏందమ్మా వాడు వచ్చేది అంటే, పోనీలే ఒక గంటే కదా ఏముంది ఓర్చుకోండి అని చెప్పి వాళ్ళని కూడా కంట్రోల్ చేశాను. కానీ నువ్వు వచ్చి గల్లీలో తిరిగి ఇలా మాట్లాడుతావు, మమ్మల్ని రెచ్చగొడతామా, నువ్వు సీఎం అని నీతో అనిపించుకోవడానికి అంట. అనిపించుకోవటం ఏంటి మేడం, మీకు అర్థం కావట్లేదు ఆయన రేంజ్ అంతే. మీరేదో నూతులు కప్పల్లాగా అక్కడే ఉన్నారు. అందుకే ఆయన ఎవరెవరో ఏదో అంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. బయటికి ఆయన మీ దగ్గరకు వచ్చినప్పుడే కాదు, రోడ్డు మీద వెళ్తున్నా కూడా సీఎం అని అరుస్తున్నారు. ఎందుకంటే మీ కూటమి ప్రభుత్వం పీకింది ఏం లేదు కదా అని చాలా మంది అంటున్నారు మేడం. సో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకా ఏమంటున్నారంటే, ఎస్పీ గారు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలి, పోలీసుని బట్టలోడు తీసి నిలబెడతా అన్నందుకు మీకు కోపం రావట్లేదా, ఎందుకు ఇలా వదిలేస్తున్నారు అంటూ ఆవిడ మాట్లాడింది. ఎందుకు ఎస్పీ గారికి ఇన్నిసార్లు కంప్లైంట్ చేస్తున్నారు అంటే అదే అర్థం కావట్లేదు మాకు కూడా. ఎందుకు ఎస్పీ గారిని ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వమని అడుగుతున్నారు అనేది క్లారిటీ రావాల్సింది. ఏది ఏమైనప్పటికీ పరిటాల సునీత గారు వాళ్ళని, వాళ్ళ కొడుకుని ఇద్దరిని దిగజార్చడానికి, వాళ్ళని సెంటర్ చేసి వాళ్ళ గురించి మాట్లాడడానికి ఆయన వచ్చారు అనేసి ఆవిడ పాపం చాలా అభద్రతా భావంలో ఎమ్మెల్యే పరిటాల సునీత గారు ఉన్నారు. మేడం అలా ఏం లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ జనం, ఈ సందోహం ఇలాగే ఉంటుంది, మీకు తెలియదు అనుకుంటా, అంతే, తెలిసినా కూడా మీరు ఒప్పుకోరు కదా. సరే మేడం, అయితే మీరు ఏదో భయపడకండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా రాకపోయినా నెక్స్ట్ టైం గెలిచేది మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ మేడం. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన జన సందోహాలను ఒకసారి చూసారు. అంతేకాకుండా ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, పనికి మాలినోళ్ళు, పని పాట లేకుండా ఓడిపోయి ఖాళీగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. అమ్మ, గత 5 సంవత్సరాల క్రితం మీరు కూడా అలాగే ఓడిపోయి ఉన్న వాళ్ళే మేడం. మీరు గతంలో కూడా ఓటమిని చవి చూసిన వాళ్ళే. కాబట్టి అర్థం చేసుకోండి. మీరేమీ ఉన్నపల్లంగా గెలిచేసి అక్కడేమో నిరంతరం మీరే గెలుస్తూ ముందుకెళ్ళట్లేదు. మీరు ఓడిపోయిన వాళ్ళే. కొన్నాళ్ళు ఇంట్లో టీవీలు చూసుకుంటా, అంటులు తోముకుంటా కూర్చున్న వాళ్ళే. ఎవరైనా కూడా అంతే కదా. సో పరిటాల సునీత మేడం గారు మాట్లాడిన మాటలు చాలా వరకు అవాస్తవాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన్ని అలాగే ప్రజలు పొగుడుతూ ఉంటారు, ఆయన ఎంత పరిగెట్టుతూ వస్తూ ఉంటారు. పాపం మీకు ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్ చూడలేదు, మీ నాయకులు కూడా ఎప్పుడు చూడలేదు. కాబట్టి మీరు కొంచెం ఆశ్చర్యానికి గురవడం మాత్రం వాస్తవం, అది మాకు కూడా తెలుసు. కానీ మేడం, మీరు తప్పుగా అనుకోకండి. జగన్మోహన్ రెడ్డి స్టైల్, ఆయన మాస్ ఫాలోయింగే అంతా. అండ్ వన్ మోర్ థింగ్, మిమ్మల్ని ఏదో భయపెడతానికి ఆయన అక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఆయన సైగ చేస్తే చాలు, అక్కడే చాలా మంది ఉన్నారు లైన్ చేయడానికి. సో ఓవరాల్ గా ఒక విషయం మాత్రం మీకు చెప్పాలనుకున్నాను. మీరు చాలా బాధపడుతున్నారు, ఏదో భయపడుతున్నట్టుగా కూడా అనిపిస్తుంది. ఏం భయపడకండి మేడం. రాబోయే రోజుల్లో కంపల్సరీగా జగన్మోహన్ రెడ్డి వస్తారు. మిమ్మల్ని కూడా పులివెందుల లోపలికి కార్లతో ఎలా చేస్తారు, హ్యాపీగా వెళ్ళొచ్చు, పులివెందుల్లో మీరు కూడా తిరగొచ్చు. పరిటాల రవి గారిని అప్పుడు ఎప్పుడు రానియలేదంటే అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా తెలియాలి కదా. మీ భర్తను తీసుకెళ్లి చిన్న చూపు చూడటానికి ఏమీ ఆయన తీసుకెళ్లలేదు. ఒకవేళ తీసుకెళ్ళినా కూడా అప్పటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఎవరికి తెలియదు కదా. సో మొత్తానికి పరిటాల సునీత గారు ఇంత బాధపడుతుంటే నాకు కూడా చాలా బాధేస్తుంది. మేడం, మీరు బాధపడకండి, భయపడకండి. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళని పరామర్శించుకున్నారు, చనిపోయిన వ్యక్తికి సంతాపం తెలియజేశారు, వాళ్ళ కుటుంబంతో కొంచెం సేపు ఉన్నారు. అటువంటి దారుణాలకు పాల్పడే పోలీస్ ఆఫీసర్స్ ని ఇప్పుడే కాదు గతంలో కూడా చెప్పాడు,
న్యాయం కిందకి తీసుకొస్తాం, చట్టం కింద కేసులు పెట్టేసి బట్టలు ఊడదీసి అంటే జాబులు పోగొట్టి ఇంట్లో కూర్చోబెడతామని మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. అదే విధంగా మీరు మీ అబ్బాయి చాలా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ భయాలన్నీ వదిలిపెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.